సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం విమానాశ్రయ సమీపంలోని పవర్ బ్యాంకులు తయారు చేసే మునోత్ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కాసేపట్లోనే విస్తృతంగా వ్యాపించాయి. మంటల తీవ్రత కారణంగా మొత్తం పరిశ్రమ అగ్నికి ఆహుతైంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మంటలు విస్తృతంగా వ్యాపించడంతో ఆస్తి నష్టం ఎక్కువగా జరిగినట్లు అంచనా. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ విద్యుత్ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి సమాచారం తెల్లారడం 6 గంటలకు నాకు ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మేము ప్లస్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చేసి ప్రికాషన్ ఫైర్ను ఆపేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకైతే ఎక్కడే కానీ ప్రాణ నష్టం అనేది జరగలేదు. ఎవరు కూడా క్యాజువాలిటీ లేదు. నైట్ షిఫ్ట్ లేకపోవడం వల్ల కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరు ఆపడానికి ప్రయత్నం చేసి తర్వాత మేనేజర్ పిలిపియడం, ఆ తర్వాత మేనేజర్ అందరినీ పిలిపియడం జరిగింది. ప్రస్తుతానికి ఇంకా వర్క్ జరుగుతుంది, ప్రాసెస్ చేస్తున్నారు. ఎందువల్ల జరిగింది ఏం కాదని క్లూస్ టీమ్ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా వెరిఫై చేసిన పూర్తి డీటెయిల్స్ సమాచారం.